బీజేపీ తలుపులు తెరవండి. ఇతర పార్టీల నాయకులను పార్టీలకు ఆహ్వానించండి. కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలంగాణ బీజేపీ నాయకులకు ఇచ్చిన ఈ సందేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తుంది. ఇక్కడే మరో ఆసక్తికరమైన ప్రశ్న కూడా తలెత్తుతుంది. బీజేపీ తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉన్నా ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారా లేరా అనేది ఇప్పుడు కీలకమైన ప్రశ్నగా మారింది. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా రాష్ట్ర బీజేపీ నేతలకు కీలకమైన సందేశం ఇచ్చారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాల్సిందే, లేకపోతే మన అధికారంలోకి రావడం కష్టమవుతుంది అని ఆయన తేల్చి చెప్పేశారు. అంతేకాదు తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్పై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆ పార్టీలోని పలువురు నాయకులు బీజేపీలో చేరడానికి రెడీగా ఉన్నారని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఇక్కడి వరకు చూసుకుంటే బీజేపీ తెలంగాణలో భారీ విస్తరణకు రెడీగా ఉందని చెప్పి అర్థమవుతుంది. కానీ ఇక్కడే మనం గ్రౌండ్ రియాలిటీని, రాజకీయ పరిణామాలను కూడా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బీజేపీ చాలా దూకుడుగా ఉంది. 2020లో దుబ్బాక ఎలక్షన్, ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్, ఆ తర్వాత హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచి వరుసగా 3 విజయాలు సాధించి అధికారానికి ప్రత్యామ్నాయంగా మారింది బీజేపీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలో కూడా వచ్చే అవకాశాలున్నాయని ఆనాడు చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా అంచనాలు వేశారు. కానీ కట్ చేస్తే 2023 ఎన్నికల్లో అంతా తారుమారైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా మారింది. బీజేపీ మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. సీట్లు కూడా అంతంత మాత్రంగానే వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి కూడా బీజేపీ ఎంతగానో బలోపేతం కావడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి బీజేపీ ఎన్నో తిప్పలు పడుతున్నప్పటికీ ప్రధాన రాజకీయ పోటీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతోంది. ఇదే ఇప్పుడు బీజేపీకి పెద్ద సవాలుగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి బీజేపీ హైకమాండ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఎందుకు చేరికలపై అంత దృష్టి పెట్టారు? దీనికి రాజకీయంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి, పార్టీని ప్రతి నియోజకవర్గంలో బలపరచాలంటే స్థానికంగా ప్రభావం ఉన్న నాయకులు అవసరం. రెండోది, కాంగ్రెస్ బీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షించడం. ఇక మూడో కారణం, ఎన్నికలకు ముందే బీజేపీ బలపడుతుందనే రాజకీయ సంకేతాన్ని ప్రజల్లోకి పంపడం. ఇవి దాదాపు ప్రతి రాజకీయ పార్టీ అనుసరించే వ్యూహాలే. కానీ వ్యూహం ప్రకటించడం ఒకటి, అది ఫలించడం మరో విషయం. బీజేపీలో చేరే విషయంలో అసలు బయట పార్టీ నేతలు ఏం ఆలోచిస్తున్నారు? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఈ రెండు పార్టీల నాయకులు రాజకీయంగా భవిష్యత్తు లెక్కలు వేసుకుంటారు. వారు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారాలి అంటే ముందుగా ఒక ప్రశ్న వేసుకుంటారు. నేను వెళ్ళే పార్టీ రేపు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? దానికి క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తాం మేము అని బీజేపీ నేతలు చూపుతున్న ధీమా బయట పార్టీల నేతల్లో మాత్రం కనిపించడం లేదు. ఇది రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా భారీ స్థాయిలో ఎన్నికల రిజల్ట్స్లో విజయాలు నమోదు చేసింది లేదు. లోక్సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేసినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆశించే స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. అందుకే చాలామంది నేతలు వేచి చూసే ధోరణిలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే బీజేపీని తక్కువ అంచనా వేయడం కూడా రాజకీయంగా ప్రమాదకరమే. ఎందుకంటే గతంలో పశ్చిమ బెంగాల్, ఒడిశా, హర్యానా, అస్సాం వంటి రాష్ట్రాల్లో కూడా ఒక దశలో ఇలాంటి ప్రశ్న తలెత్తింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా అన్న ప్రశ్నలు చాలానే తలెత్తాయి. కానీ కాలక్రమంలో ఆ పార్టీ తమ ఓటు శాతాన్ని గణనీయంగా పెంచుకుంటూ వెళ్ళింది. కొన్ని రాష్ట్రాలతో అధికారంలో కూడా వచ్చింది. అంటే తెలంగాణలో కూడా అలాంటి ప్రయత్నమే బీజేపీ చేస్తుందని చెప్పవచ్చు. అందుకే నడ్డా మోదీ పేరు మాత్రమే చెప్పుకుంటూ గెలవలేం. ప్రతి నాయకుడు తన నియోజకవర్గంలో బలపడాలి, కార్యకర్తలతో అనుబంధం పెంచుకోవాలి, ప్రజల మధ్య ఉండాలి అని ప్రత్యేకంగా సూచించారు. జేపీ నడ్డా చేసిన ఈ వ్యాఖ్యలు కూడా ఒక విషయాన్ని సూచిస్తున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించినట్టే కనిపిస్తుంది. ఇదే సందర్భంగా జేపీ నడ్డా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతే మనల్ని గెలిపిస్తుంది అని అనుకోవద్దు అని రాష్ట్ర నాయకులకు స్పష్టంగా చెప్పారు. ఆ మాటలోనే కీలక రాజకీయ సందేశం ఉంది. ప్రత్యర్థి బలహీన పడితేనే విజయం వస్తుంది అనేది పూర్తి నిజం కాదు. తమ పార్టీ కూడా బలమైన స్థానిక నాయకత్వం, బూత్ స్థాయి నిర్మాణం, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయంగా ప్రజలు గుర్తింపు చాలా అవసరమనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ఇప్పుడు మొత్తం కథను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, జేపీ నడ్డా ఇచ్చిన సందేశం చూస్తే తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున రాజకీయ విస్తరణకు సిద్ధమవుతుందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ ప్రయత్నం ఎంతవరకు విజయవంతం అవుతుంది అనేది ఒకే ఒక అంశంపైన ఆధారపడి ఉంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఇతర పార్టీలు ఎంతమంది నాయకులు విశ్వసిస్తారు, ఎంతమంది బీజేపీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనే దానిపైన ఇదంతా ఆధారపడి ఉంది. ఒకవేళ ఇతర పార్టీల నాయకులు తెలంగాణలో బీజేపీ బలపడుద్ది, అధికారంలోకి వస్తుంది అని నమ్మితే చేరికల ప్రవాహం మొదలవుతుంది.
అదే నమ్మకపోతే మళ్ళీ బీజేపీ తన సొంత క్యాడర్ పైనే తన సొంత బలంతోనే ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తుంది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఉంటూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.